నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సోదరుడు శిరీష్ తో కలిసి నిర్మించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మిక్స్ రివ్యూస్ తో అందుకుంది. దాదాపుగా క్రిటిక్స్ అందరూ సినిమా బాలేదని చెబుతుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకి క్యూ కడుతున్నారని సినిమా యూనిట్ వెల్లడించింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాలో కేవలం ఒకే ఒక సీన్లో కనబడిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు మాత్రం సినిమా యూనిట్ మీద దుమ్మెత్తిపోసింది. ఒక పెద్ద సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ సినిమా యూనిట్కి షాక్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు, సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వీడియోలు చేస్తూ ఉండే ఆశా బొర్రా. ఆమె సినిమా మొదలైన వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి ఒకే ఒక సీన్లో కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తారు. ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చారు. నాలాంటి దాన్ని పిలిచి అవుట్ స్టఫ్ లాగా వాడుకొని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకుండా ఇంకేమవుతుంది? ఫ్యామిలీ స్టార్ కి కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. ఇంతోటి అపియరెన్స్ కి నా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకొని ఎందుకు అనవసరమైన ఫోన్లు హంగామా? మీరు ఈ క్యారెక్టర్ చేయండి అని అసోసియేట్ డైరెక్టర్ నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు వరుసగా ఫోన్లు. అయినా హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టులకు కరువు వచ్చిందో లేక సోషల్ మీడియా ఫేమ్ను వాడుకోవాలని చేశారో తెలియదు. మా పనులు మానుకొని ఫ్యామిలీని వదిలేసి వచ్చి మరి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి హెల్త్ మొత్తం అప్సెట్ ఉన్నా కానీ షూట్ డేట్కి వస్తాను అని ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం వచ్చాను. యాంటీబయాటిక్స్ వేసుకొని నిలువు కాళ్ళ మీద నిలబడి మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి పనిచేశాను. కనీసం ఒక్క డైలాగ్ అయినా ఉంటే ఇంత రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఇస్తామన్న రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వకుండా, హోటల్ స్టేకి డబ్బులు ఇవ్వకుండా, మాకు ఏంటి సంబంధం అన్నట్టుగా ప్రాపర్గా రెస్పాండ్ కూడా అవ్వకుండా చాలా గ్రేట్. కనీసం విజయ్ దేవరకొండకి నాకు ఉన్న కన్వర్జేషన్ ఉంచినా కొంత సాటిస్ఫాక్షన్ ఉండేదేమో. మీ ఎడిటింగ్కి ఒక దండం. ఇలా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మరోసారి నాకు కళ్ళు తెరిపించారు అంటూ ఆమె రాసుకొచ్చారు. For more updates, please subscribe to Today Tomorrow channel.